హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయత్రి మాధవ్ల పెళ్ళైతే జరగలేదు. సో మహాలక్ష్మికి వాళ్ళ అమ్మ ఫోటో అయితే ఒక చెక్కపేటలో దొరుకుతుంది. ఏ విధంగా జరిగింది, ఏంటి నెక్స్ట్ స్టోరీ అనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అయితే గాయత్రి మాధవ్ల పెళ్ళి జరుగుతుందని అంతా అనుకుని ఉంటారు, కానీ తాయారు పురుషోత్తం వాళ్ళు వేసిన ప్లాన్కి అయితే మాధవ కరిగిపోతాడు. గాయత్రిని పంపించేలా చేస్తారు పురుషోత్తం, తాయారు. గాయత్రికి వేరే వ్యక్తితో కూడా పెళ్ళి కూడా జరగాలని వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. గాయత్రిని కోల్పోయానని మాధవ అయితే ఎక్కి ఎక్కి ఏడుస్తూనే ఉంటాడు. మా నిర్ణయం వల్ల గాయత్రి అమ్మానాలు చనిపోతే ఆ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని మాధవ చెప్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసి మహాలక్ష్మి అస్సలు తట్టుకోలేకపోతుంది. చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా ముగించాలి, తెల్లారితే మా బతుకులు తెల్లారిపోతాయి. గాయత్రికి నచ్చజెప్పి మాతో పంపించకపోతే మేమిక్కడే గొంతు కోసుకొని చచ్చిపోతామని పురుషోత్తం తాయారైతే ఇలా బెదిరిస్తారు మాధవని. నువ్వెందుకయ్యా చావటం? దాని హద్దుల్లో పెంచినందుకు నేను చావాలి. మా చావైనా బ్రతుకైనా నీ చేతుల్లోనే ఉంది. దానికి నచ్చజెప్పి పంపించురా, నేను జీవితాంతం దేవుళ్ళ పూజిస్తా, కాదంటే రేపొద్దున మా శవాన్ని చూస్తామని మాధవ్ని బ్లాక్మెయిల్ చేస్తుంది తాయారు. ఇంత చెప్పినా నీ మనసు కరగలేదా? ఇక మా చావుల్నే నువ్వు చూడు అని తాయారు పురుషోత్తం ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు మాధవ్ని. మాధవ మాత్రం గాయత్రి మెడలో తాళి కట్టేందుకు ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. తాయారు పురుషోత్తం మాటల్ని గుర్తు చేసుకుంటూ తాళి కట్టకుండా అక్కడ ఆగిపోతాడు మాధవ్. అన్నయ్య ఏం ఆలోచించుకు, అన్నీ అవే సర్దుకుంటాయి అని ఇటుపక్క తమ్ముళ్ళు అందరూ చెప్తారు. మహాలక్ష్మి కూడా ఇలానే బయటకు వచ్చింది. వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు, అదృష్టం కొద్దీ బయటపడ్డాడు. లేదంటే మహా జీవితాంతం తను తాను క్షమించుకోగలదా అని మాధవ అంటాడు. నా వల్లే మా అమ్మ నాన్న చనిపోయారనే బాధను జీవితాంతం మోయగలవా అని గాయత్రిని మాధవ అడుగుతాడు. ఇక కన్యాదానం చేయని పెళ్ళి ఎలా అవుతుంది? మన పెళ్ళి జరిగితే మన ఇద్దరమే బాగుంటుంది. అదే మీ అమ్మ నాన్న చెప్పిన పెళ్ళి చేసుకుంటే మీ అందరూ బాగుంటారు అని మాధవ అంటాడు. బావా ఇక అంతేనా, మనం విడిపోవాల్సిందేనా అని గాయత్రి అడుగుతుంది. మనకి మంచి జరిగితే నీ కుటుంబానికి చెడు జరుగుతుంది. ఓ తండ్రి తల్లి మనసు కష్టపడి మనం సుఖంగా ఉండలేం. వెళ్ళిపో గాయత్రి అని మాధవ ఏడుస్తూ చెప్తాడు. దీంతో మహాలక్ష్మి నారాయణ వద్దు అని చెప్తారు. పెళ్లి చేసుకో అని తమ్ముళ్ళందరూ వేడుకుంటారు. గాయత్రిని తాయారు పురుషోత్తం తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ పన్నయ్య అని చక్రి కేశవ కన్నా ఇలా అందరూ వేడుకుంటారు. ఇక వాళ్ళు వెళ్ళాక పడుకునేందుకు చాప తెచ్చుకొని వేస్తాడు మాధవ. ఇంత పిచ్చి పని చేశాక కూడా నీకు నిద్ర ఎలా పడుతుంది అని ఇలా చక్రి అంటే, అది పిచ్చి కాదురా, త్యాగం. రేపు చరిత్రలో లైలా మజ్నుల్లా నిలిచిపోవాలి కదా అని కేశవ సెటైర్లు వేస్తాడు. నీ ప్రేమను దానం చేసి వారిని కన్యాదానం చేసుకోమని అన్నావు, నీ మంచితనం ఎవరికి పనికొచ్చింది అని చక్రి కేశవ ఇలా ప్రశ్నిస్తూనే ఉంటారు. దీన్ని ఇక్కడితో మర్చిపోండి, ఇది నా జీవితం, నాకు మంచిది అనిపించిన నిర్ణయమే తీసుకున్నాను అని మాధవ అయితే అంటాడు. ఏ మంచి పెద్ది అని మహాలక్ష్మి అయితే నిలదీస్తుంది. నీ తమ్ముళ్ళు మాట్లాడిన దాంట్లో నిజమే ఉంది కదా, ఇన్ని రోజులు గాయత్రి పిరికిది అని అనుకున్నారు, కానీ గాయత్రి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పింది. కానీ మీరు మాత్రం దానం త్యాగం ఇలా అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. గాయత్రి ధైర్యం చేస్తే మీరేమో వెనక్కి తగ్గారు అని మహాలక్ష్మి ఈ విధంగా విమర్శిస్తూ ఉంటుంది. నేను గదిలోకి తీసుకువెళ్ళినప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటారు అని మాకు తెలుసు అన్నయ్య అని చక్రి అంటాడు. గాయత్రికి నువ్వంటే పిచ్చి ప్రేమ, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేంత వెర్రి ప్రేమ అని గాయత్రి ప్రేమ గురించి మాధవ్కి చెప్తాడు చక్రి. వేరే వాళ్ళైతే మనల్ని నిలదీసేవాళ్ళు, వేరే కాపురం అని చెప్పేవాళ్ళు. గాయత్రి అయితే అందరూ స్నేహితుల్లో కలిసి ఉండేవాళ్ళం, ఎంత ఆశపడ్డామన్నయ్య. గాయత్రితో పెళ్ళైతే అందరం సుఖంగా ఉంటామని అనుకున్నామని కేశవ అంటాడు.
మొన్న వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు వేరే కాపురం పెట్టాలి మీ అన్నయ్యతో అన్నారు. కానీ గాయత్రి మనందరం ఒకే చోటు ఉండాలి, మనందరినీ కలిపే ఉంచాలనే ఉద్దేశం గాయత్రిది. మనతో ఎంత ఫ్రెండ్షిప్గా ఉంటుంది. అలాంటి గాయత్రిని వదులుకున్నావేంటన్నయ్య? మొన్నటి వరకు గాయత్రిని తిట్టాం, ఇప్పుడు నిన్ను మాట్లాడాల్సి వస్తుంది అనేసి కేశవ చక్రి అంటారు. నా వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది నేను జీవితాంతరం భరించగలనా అని మాధవ సమాధానం ఇస్తాడు. ఆ తాయారు ఎలాంటిదో నీకు తెలుసు, పురుషోత్తం ఎలాంటి వాడో తెలుసు. కూతురు మీద వాళ్ళకి వల్ల మానిన ప్రేమ, ఒక్కతే కూతురని ఎంతో గారాభంగా పెంచారు. ఇప్పుడు నాకిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి ఏం సంతోషం ఉంటుంది చెప్పు. వాళ్ళ అమ్మనాళ్ళు బాగుండాలని ఇలా చేశాను. వాళ్ళ నాన్న కష్టం వృధా పోకూడదు. అసలు నా సుఖం నేను చూసుకునేవాడినైతే మీరు నాతో ఉండేవారు కాదు, నేను మీతో ఉండేవాడిని కాదు. నా వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ ఒక్కరూ బాధపడడానికి వీల్లేదు అని మాధవ అంటాడు. ఏంటి పెద్ది, ఎదుటి వాళ్ళకి మంచి చేయటంలో ఎప్పుడో ఒక అడుగు ముందే ఉంటావు, ఇదంతా నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. దీంతో మాధవని ఏమీ అనలేక కేశవ, చక్రి, కన్నా అలా చూస్తూ ఉండిపోతారంటే అన్నయ్య బాధ చూడలేక ముగ్గురు తమ్ముళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మహాలక్ష్మి కూడా అంతే. అందరికీ మంచి చేసి ఈ పెద్దకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో గాయత్రిని లాగిపెట్టి కొడుతుంది తాయారు. మేం చచ్చామని అనుకున్నావా? వాడి కాళ్ళు పట్టిన క్షణమే మేము మానసికంగా చచ్చాం అని పురుషోత్తం అయితే ఈ విధంగా మాట్లాడతాడు. నిన్ను కనటం, పెంచడం, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకోవటం అవే మా తప్పు. మమ్మల్ని శారీరకంగా చంపి నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని పురుషోత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు. గాయత్రి కాళ్ళ మీద పురుషోత్తం పడి మరీ బ్లాక్మెయిల్ చేస్తాడు. నిన్ను కన్న పాపానికి మాకు ఇది తప్పడం లేదు అని తాయారు పురుషోత్తం ఏడ్చి డ్రామా సృష్టిస్తారు. నేను చచ్చిపోతాను అని తాయారు బెదిరిస్తూ ఉంటుంది. చచ్చిపోతా అంటూ కిరసనాయిల డబ్బా తీసుకొస్తుంది తాయారు. చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను చెప్పిన వాడితో పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో నా సావు చూస్తావు. వాడే కావాలనుకుంటే వెళ్ళిపో, నేను చచ్చాక నా శవాన్ని కూడా నువ్వు చూడొద్దు అని మరింతగా బ్లాక్మెయిల్ చేస్తుంది తాయారు. ఇక అటు మాధవ, ఇటు గాయత్రి ఒకరినొకరు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. తెల్లవారిన తర్వాత కన్నా, మహా, చక్రి, కేశవ అందరూ సైలెంట్గా కూర్చొని ఉంటారు. చవటల్లా ఉన్నారేంటి, వాడిని చంపి గాయత్రిని తీసుకొద్దామని నారాయణ అంటాడు. నీకు పెద్ది ఎలా కనిపిస్తున్నాడు? కొట్టే ఓపిక, శక్తి ఉన్నా కూడా దెబ్బతిని తట్టుకొని నిలబెడతాడు చూడు. అంతకన్నా బలవంతుడు ఎవరూ లేరు. ఎగతాళి చేసిన వాడిని ఎగతాళి చేయటం, తిట్టిన వాడిని తిట్టడం, అవమానించిన వాడిని అవమానించడం బలం కాదు. వీటన్నిటిని తట్టుకోవడానికి బలం కావాలి. ఇవి నేను చెప్పే మాటలు కాదు, గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు అని మహాలక్ష్మి అనడంతో నారాయణ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక మాధవ్ చేసిన పని నచ్చక చక్రి, కేశవ, మహాలక్ష్మి, కన్నా ఇలా అందరూ వెళ్ళిపోతారు. మాధవ అయితే ఒంటరిగా మిగిలిపోతాడు. పెళ్లి కూతురిగా కారులో వెళ్తున్న గాయత్రిని చూసి మాధవ మరింతగా బాధపడుతుంటాడు. అన్నీ తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంటాడు మాధవ. అలా కూర్చొని ఏడుస్తున్న మాధవను చూసి మహాలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. మాధవ పరధ్యానంలో ఉంటాడు. పెళ్ళి అయిపోయిందా అని మహా అడిగితే ఇప్పుడే ఊరేగింపు జరిగింది అని పెద్ది అంటాడు. ఇక మన చేతుల్లో ఏమీ లేదు అని మహా అంటే ఎప్పుడో దాటిపోయింది, ఇంకేం లేదు, ఇప్పుడు బాధపడే ఏం లాభం అని మాధవ అంటాడు. కాలికి దెబ్బ తగిలింది, ఏమైపోతావు పెద్ది అని మహా అంటే చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు మాధవ. ఇంత బాధ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందా? ఆపొద్దు, మగాడు ఏడవటం ఏంటి అని ఎవరనుకుంటే ఏంటి, మీరు ఏడవండి పెద్ది, మీ బాధ పోయే వరకు ఏడవండి. ఏం పోగొట్టుకున్నారు? ఎంత పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా సంతోషం పోగొట్టుకున్నాను. తాళి కట్టే వరకు వెళ్ళి ఆపినప్పుడు అది చూసిన చూపు నా గుండెల్ని తాకింది. వెనక్కి తిరిగి చూసిన చూపు నా గుండెల్ని ముక్కలు చేసింది. కన్నతల్లి చచ్చిపోతే అది మా నిర్ణయం వల్లే అయితే మమ్మల్ని మనుషుల్లా ఎవరూ చూడరు. కనీసం అదైనా సుఖంగా ఉంటే చాలు. దేవుడా, దాని జీవితం కాపురం బాగుండాలి అని మాధవ కోరుకుంటాడు. ఇప్పుడు గాయత్రి ఇంకొకరి భార్య.
ఆలోచించడం తప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు మాధవ. ఇక మాధవ ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఆపడం ఎవరి వల్ల కాకుండా పోతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీళ్ళెవ్వరూ ఒప్పుకోవటం లేదు. చుట్టాలు అయ్యుండి, దగ్గర సంబంధం అయ్యుండి కూడా, ఒకరినొకరు ఇష్టపడి కూడా వీళ్ళిద్దరి పెళ్ళి జరగపోయేసరికి అటు గాయత్రి ఇటు మాధవ అయితే ఎక్కి ఎక్కి ఏడుస్తూనే ఉంటారు. మరోపక్క కన్నాకి ఒక ఇనప పెట్ట, దాంట్లో ఒక ఫోటో తీస్తాడు. ఆ ఫోటోలో ఎవరుంటారంటే వాళ్ళ అమ్మ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇంకో ఫోటో మహాలక్ష్మి చూస్తుంది. ఇంకేముంది, లలిత ఫోటో కనిపిస్తుంది. చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మా అమ్మ ఫోటో దీంట్లో ఉందేంటి, అదేంటి అనేసి ఒకసారిగా షాక్ అవుతుంది. అప్పుడు నారాయణ అడుగుతుంది, ఎవరు ఈవిడ ఫోటో ఇక్కడ ఉందేంటి ఇది అంటే, అదో పెద్ద స్టోరీ. ఈ స్టోరీ అసలు ఏమవుతుంది ఈవిడ మీకు చెప్పండి అంటే, ఇంకెవరు మా చెల్లెలు. ఏంటి మా అమ్మ మీకు చెల్లెలా, ఏంటి నీకు మమ్మీనా అని ఇక చక్రి షాక్ అయిపోతాడు. అవును ఈవిడ మా మమ్మీ, మీ చెక్కపేట దాంట్లోకి మా మమ్మీ ఫోటో రావడం ఏంటి అనేసి మహాలక్ష్మి ఒకసారిగా షాక్ అవుతుంది. ఏంటి పెద్ది మీ చెల్లి అంటున్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదంటే, అవును ఫస్ట్ నుంచి గారంగా పెరిగింది, చక్కగా చదివించాము, మంచిగా చదువుకుంది, కానీ కాలేజీలో ఎవరినో ప్రేమించింది, వాడే నాకు కావాలి అంటూ అందరినీ ఎదిరించి వెళ్ళిపోయింది. ఇంతవరకు ప్రేమించింది కానీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, కానీ ఎక్కడుంది, ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయాలు కూడా మాకు తెలియదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాము. ఏదో గొప్ప సంబంధం అంట, ఇక కాలేజీలో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాను అనేసి ఇంకా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడుందా బ్రతికుందా అని కూడా మాకు తెలియదంటే, అప్పుడు మహాలక్ష్మి అంటుంది, మా మమ్మీ లలిత, మా తండ్రి ప్రతాప్ మంచి బిజినెస్ మ్యాగ్నెట్, మీకు ఇంతవరకు తెలీదా, ఈయన వెంటనే మా అమ్మ కాల్ చేస్తాను అనేసి మహాలక్ష్మి ఈ విధంగా అంటే, వద్దమ్మా ఇప్పుడు కాల్ చేసి ఈ వివరాలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు అని నారాయణ అంటాడు. అయితే ఇన్ని రోజులు మా మావయ్య, మా అమ్మమ్మ ఈ రిలేషన్షిప్ నాకు ఎప్పుడూ తెలీదు. మా అమ్మ సైడ్ వాళ్ళు నేను ఎప్పుడు అడిగినా కూడా ఎప్పుడు ఎవరూ లేరు అనే సమాధానం ఇచ్చేది. నాకు అర్థమయ్యేది కాదు, ఎవరూ లేకుండా ఎలా అమ్మ అంటే, నేను ఒంటరిదాన్ని, నేను ఒక అనాథిని అని చెప్పేది. ఇప్పుడు చూస్తే మీరు అన్నయ్య బ్రతికే ఉన్నారు కదా, చెప్పి ఏం ప్రయోజనం అమ్మ, మీ అమ్మ ఒకవేళ చెప్పినా మా ఇంట్లో అడుగు పెట్టలేదు, ఇంకా బ్రతికున్నా మేము బ్రతికి లేనట్టే కదా, అందుకే అలా చెప్పుంటుందిలే అని నారాయణ అంటాడు. ఇప్పుడే మా మమ్మీ కాల్ చేస్తానంటే, ఇప్పుడు చేసే సమయం కాదమ్మా, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావని వాళ్ళకి తెలిసినా అప్పటి నుంచి వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పినా కూడా మీ నాన్న ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు, మీ అన్నయ్య అయితే ఇంకా చంపడానికైనా వస్తాడు, ఇప్పుడు ఎందుకులేమ్మా అని అనగానే చక్రి అయితే, అంటే నువ్వు నాకు మరదలు అవుతావా అనేసి చక్రి ఈ విధంగా అంటాడు. అవును నువ్వు నాకు బావ కూడా అవుతావు అని ఈ విధంగా అయితే చెప్తుందనమాట మహాలక్ష్మి. కానీ చాలా సంతోషపడతాడు చక్రి, ఎందుకంటే సొంత మరదల్ని పెళ్లి చేసుకున్నాను, ఇంకేముంది మహాలక్ష్మి నాకు సొంతం అవుతుంది అనేసి ఎన్నో ఆశల్లో ఉంటాడు చక్రి. నారాయణ కూడా చాలా సంతోషపడతాడు, నా చెల్లెల కూతురే నా ఇంటికి వచ్చింది, మా మహాలక్ష్మియే మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క నా భార్య పోయిందనే బాధ, మరో పక్క నా చెల్లి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందనే బాధ, ఈ ఇంట్లో ఆడదిక్కు లేక ఎంత అలమటించామో, ఎంత బాధపడ్డామో, ఎంత మందితో మేము హేళనగా మమ్మల్ని చూశారో అవన్నీ తట్టుకొని నిలిచామమ్మా. రాక రాక ఒక మహాలక్ష్మిలా నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో సంతోషం, కొంచెం నవ్వటం, ఒక మనుషుల్లా బ్రతకడం అనేది మేము నేర్చుకున్నాం. నువ్వే లేకపోతే మా మనుషుల పరిస్థితి ఎలా అయ్యేదో. సరే కదా అనుకుంటే ఇప్పుడు ఈ గాయత్రి వల్ల ఈ మాధవ ఏమైపోతాడో, ఏం జరుగుతుందో అని బాధగా ఉందమ్మా. మరో పక్క గాయత్రి పెళ్ళి అయిపోవడానికి వచ్చింది, వీడు చూస్తేనేమో వీడు పిచ్చివాడిలా ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత బాధగా ఉందో, ఎవరికి చెప్పుకోవాలా, ఏం చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము.
అని నారాయణ చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే మామయ్య అంటూ నారాయణ అయితే హగ్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు నాకు బంధుత్వం అంటే తెలీదు. అమ్మ సైడ్ వాళ్ళతో ఎక్కువగా ఆప్యాయత ఉంటుంది ఏ అమ్మాయికైనా. కానీ నాకు మొదటి నుంచి ఆప్యాయతలు అంతగా తెలియలేదు. ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉండేదాన్ని. నాన్నకు కూడా ఎవరూ లేకపోవడంతో అన్నయ్య నేనే ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకో డల్గా బాధగా అనిపించేది జీవితం. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆప్యాయతల గురించి కానీ అనుబంధం గురించి నాకు ఎక్కువగా తెలిసాయి. ఈ నలుగురు అన్నదమ్ముల ప్రేమ చూసి నేను ఎంత బాధపడ్డానో, ఎంత సంతోషించానో. ఎంత బంధాల మధ్య మనం పెరుగుతున్నందుకు సంతోషపడాలి అంటూ మహాలక్ష్మి ఈ విధంగా అయితే సమాధానం ఇస్తుంది. ఎలా అయితేనమ్మా నా చెల్లి కూతురు నా ఇంటికి వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా సరే నా చెల్లిని పిలిచి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నా మాధవ ఈ పరిస్థితిలో ఈ విధంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటూ ఈ విధంగా నారాయణ అయితే సమాధానం అయితే ఇస్తాడు. మహాలక్ష్మికి అయితే లలిత అన్నయ్య నారాయణ అని తెలుసుకుంది. మరి ఈ విషయం లలితకు ఫోన్ చేసి అసలు నిజం బయట పెడుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఎందుకంటే లలిత కూడా చాలా బాధగా ఉండేది తన కుటుంబ సభ్యులు లేరు అని. ఇప్పుడు తెలిసిన తర్వాత మరి మహాలక్ష్మిని ఇచ్చింది తన సొంత అన్నయ్య ఇంటికే అనేసి తెలిసిన తర్వాత లలిత ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఇదండి వీడియో. ఎలా అయితేనే ఆ పెట్టెలో ఉన్న లలిత ఫోటో చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక మహాలక్ష్మి అయితే కాల్ చేస్తుంది లలితకి. అమ్మా అంటే ఏంటమ్మా మహాలక్ష్మి, ఏంటి ఇప్పుడు కాల్ చేసావంటే, ఏం లేదమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి అంటే నీ సర్టిఫికెట్స్ నీకు వచ్చేసాయా అనేసి అనగానే, సర్టిఫికెట్స్ కాదమ్మా, అమ్మా నీకు అన్నయ్య అని ఉండేవాళ్ళు అన్నావు, నీ పుట్టినరోళ్ళు ఎవరు లేరన్నావు కదా, నీకు ఎవరు లేరా, నువ్వు ఒంటరిదానివా అని అడిగితే, లేదమ్మా నాకు ఒక అన్నయ్య ఉండేవాడు కానీ ఎప్పుడూ నీకు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే నేను చెప్పేదాన్నేమో. నువ్వు ఫోన్ చేసి అలా అడిగేసరికి నాకు సడన్గా మా అన్నయ్య గుర్తుకొచ్చాడు. మా అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకునేవాడు, నన్ను బాగా చదివించాడు కూడా. తను చాలా కష్టపడి నన్ను చదివించాడు. కానీ నాకు మీ డాడీతో పరిచయం ఏర్పడింది. తను లేకుండా నేను బ్రతకలేకపోయాను. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చేసాం. తర్వాత మా అన్నయ్యకి ఈ విషయం తెలిసి అసలు ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు అనేసి చెప్పేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మాటలు లేవు. ఒకసారి మీ డాడీ కూడా వచ్చారు కానీ అసలు ఇంటి లోపలికి కూడా రానిలేదు, బాగా అవమానించారు. ఇక ఆ విధంగా చేసేసరికి ఇంతవరకు మా అన్నయ్య మొహం చూడలేదు, ఆ ఇల్లు కూడా నేను చూడలేదు అని చెప్పగానే, మీ అన్నయ్య ఎవరు నాకు తెలిసిపోయిందమ్మా, నారాయణే కదా మీ అన్నయ్య పేరు అంటే, అవునమ్మా నీకెలా తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్నది మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే. అదేంటి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటావేంటి, నాకు అర్థం కావట్లేదు మహాలక్ష్మి అనగానే, లేదమ్మా ఈరోజు జరిగిన సంఘటన ద్వారా నువ్వే ఈ ఇంటి మహాలక్ష్మి అని నాకు అర్థమైంది. ఎందుకంటే నారాయణ గారు ఎవరో కాదు, మా మామగారు, చక్రి నా భర్త అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లలిత. ఏంటి నువ్వు చెప్పింది నిజమా అని అనగానే, అవునమ్మా, నారాయణ మా మావయ్య గారు ఈరోజు ఒక పెట్టె సడన్గా ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో నీ ఫోటో కనిపించింది. అది కూడా ఎప్పుడో ఓల్డ్గా అనిపించింది. నేను అక్కడ అందరినీ అడిగాను, ఎవరిది ఈ ఫోటో ఇక్కడ ఉందేంటి అని అనగానే మా మావయ్య గారు చెప్పారు, ఈవిడ మా చెల్లెలమ్మ, మా చెల్లెలంటే మాకు ఎంతో ఇష్టం, చాలా గారంగా పెంచుకున్నాం. తనని కాలేజీకి వెళ్ళేదాకా కూడా చదివించాం. మాకంత స్తోమత లేకపోయినా తను చదివి సంతోషంగా ఉండాలని తన్ని చక్కగా చదివించాం. తను కూడా బాగా చదివేది, కానీ ఎవరో ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అందుకే బాధగా అనిపిస్తుంది. మా ఇంటి మహాలక్ష్మి మా లలిత, తను వెళ్ళిపోయిన దగ్గర నుంచి మేము చాలా బాధపడ్డాం. ఇన్ని రోజులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉన్నది లేదు తెలుసమ్మా. ఆ బాధలో మా అమ్మ నాన్న చనిపోయారు, నా భార్య కూడా
నేను తాగడం అప్పుడే మొదలుపెట్టాను. ఇక అప్పటి నుంచి నా భార్యని పట్టించుకోవడం కూడా మానేశాను. ఇక నా భార్య కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఇంటికి ఆడదిక్కే లేదమ్మా. మా లలిత ఉన్నప్పుడు ఈ ఇల్లు కళకళలాడుతూ గజ్జలు వేసుకుని నడుస్తూ ఉంటే ఇంటి మహాలక్ష్మి నడిచినట్టుగా అనిపించేది. ఇప్పుడు ఒక్క అమ్మాయి కూడా లేకపోయేసరికి ఏదో మనుషులం బ్రతుకుతున్న మృగాల్లాగా అనిపించింది. కానీ తర్వాత నువ్వు మా ఇంటి మహాలక్ష్మిలాగా అడుగుపెట్టిన దగ్గర నుంచి మాలో సంతోషం, మాలో ఒక మనిషి ఇంకా మేము బ్రతకాలి అనే ఆశ అన్నీ వచ్చాయి. నువ్వు రానప్పుడు మేమేదో బతికామా అంటే బ్రతికినట్టే ఉన్నాము. ఏదైనా ఆడపిల్ల లేనిదే ఇల్లు ఎంత నరకంగా ఉంటుందో తెలుసమ్మా. ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాం. మరి ఇంతవరకు ఎప్పుడూ రాలేదా అంటే ఇంతవరకు ఎప్పుడూ రాలేదమ్మా అనేసి నారాయణ చెప్పి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి లలితకి కాల్ చేసి చెప్తుందనమాట. మరి మహాలక్ష్మికి ఈ విషయం నారాయణకి చెప్తే మరి నారాయణ ఎలా రియాక్ట్ అవుతాడనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయింది తన చెల్లి వెళ్ళిపోయి. ఇప్పుడు తన చెల్లి కూతురు ఇంట్లో అడుగుపెట్టేసరికి ఇంకా చాలా సంతోషపడతాడు నారాయణరావు. ఒక పక్క మాధవ పెళ్లి జరగలేదనే బాధ ఇంట్లో అందరినీ కుమిలి వేస్తూ ఉంటుంది. గాయత్రికి పెళ్ళి ఇక నిశ్చయమైంది, ఈరోజే పెళ్ళి అనేసి అందరూ వెళ్ళిపోతారు. మరి మాధవేమో డల్గా కూర్చొని ఉంటాడు. ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. మరి మహాలక్ష్మి ఈ సమయంలో మరి లలితే వాళ్ళ చెల్లి అని నారాయణకి చెప్తుందా, కుటుంబ సభ్యులు చెప్తుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. సో గాయత్రి మాధవుడు పెళ్లి జరుగుతుందా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఎలా అయితేనే ఇక లలిత ఫోటో అయితే మహాలక్ష్మికి తెలిసింది. వాళ్ళ అమ్మాయి ఈ ఇంటికి మహాలక్ష్మి అని. చూద్దాం ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. మరి ఇలాంటివి తెలియాలంటే మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి. ప్రతిరోజు మీకు మంచి నోటిఫికేషన్ ద్వారా మా వీడియో అనేది రిలీజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.